హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆద్య నిజాలను బయట పెట్టిన తర్వాత రఘురామిక శౌర్య చేతిలో తాళిని పెట్టి సీనుని పెళ్లిపీటల మీద నుంచి లేమని చెప్పి శౌర్య చేత్తో రామలక్ష్మి మెడలో తాళి కట్టమనగానే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి శౌర్యని గట్టిగా పట్టుకొని, నన్ను క్షమించండి సార్, మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను సార్. ఆ అస్మిత చెప్పిన మాటలు విని ప్రాణంగా ప్రేమించిన మిమ్మల్ని దూరం చేసుకున్నాను సార్ అని ఈ విధంగా వేడుకుంటూ ఉంటే, నాకు తెలుసు రామలక్ష్మి, నీ మనసులో నా స్థానం అలానే ఉంటుందని చెప్పి నువ్వేదో కోపంతో శ్రీనుతో పెళ్ళికి ఒప్పుకున్నావనే, కానీ నీ మనసు నిండా నేనే ఉన్నానని నాకు తెలుసు. అందుకే ఆ అస్మిత చేత నిజాలు రప్పించాలని చెప్పి తనని పెళ్లి చేసుకుంటున్నట్లు డ్రామా ఆడి తన నోటిగుంట, తన తండ్రి నోటిగుంట నిజాలు బయటకు వచ్చేలా చేశాను. అప్పుడు అస్మిత బండారం బయటపడింది. అస్మిత ఇదంతా నన్ను విడదీయటానికి చేసిందని అర్థమైంది అని అనగానే వెంటనే ఆద్య ఇలా అంటూ ఉంటుంది, సారీ సార్, ముందు వెళ్ళి మీరు పీటల మీద కూర్చోండి, ముహూర్తానికి టైం అవుతుంది, రామలక్ష్మి మెడలో తాళి కట్టండి అనగానే వెంటనే రఘురామ్ కూడా, ఇదిగో శౌర్య తాలిబొట్టు అని చెప్పి తాలిబొట్టు ఇవ్వడంతో వెంటనే శౌర్య ఆ తాళిని తీసుకెళ్ళి రామలక్ష్మి అలాగే శౌర్య ఇద్దరు కూడా పీటల మీద కూర్చుంటారు. పంతులు గారు లేక మంత్రాలు చదివే వాళ్ళు లేకపోవడంతో శౌర్య అటు ఇటు చూస్తూ ఉంటాడు. పర్లేదు బాబు, తాళిని కట్టు అని ఈ విధంగా అనగానే శౌర్య రామలక్ష్మి మెడలో తాలిబొట్టు కడుతూ ఉంటాడు. అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. మరి నిజంగా ఆద్య చేసిన పనికి రఘురమిక తనకి చేతులెత్తి జోడించి, నా కూతురు జీవితాన్ని కాపాడేవమ్మా అని అంటూ ఉండగా శౌర్య ఇలా అంటూ ఉంటాడు, ఆద్య సరైన సమయానికి వచ్చింది కాబట్టి సరిపోయింది, వీడియో తీసి మీ ముందు బయట పెట్టగలిగాం అని ఈ విధంగా శౌర్య అంటూ ఉంటాడు. వెంటనే రామలక్ష్మికి అలాగే శౌర్యకు పెళ్లి జరగడంతో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. కానీ పద్మ మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే తన అన్న కూతురు రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటే తన అన్న ఆస్తి అంతా కూడా తనకే వస్తుందని, తన కొడుకే ఆ ఇంటికి వారసుడు అవుతారని అనుకుంది. కాబట్టి ఆ పని జరగకపోవడంతో తనిక చాలా బాధపడుతూ ఉంది. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు అందరూ కూడా, పెళ్ళి జరిగిపోయింది, ఇక తర్వాత జరగవలసిన కార్యక్రమాలు చూడండి అని అంటూ ఉంటారు. మరి నిజంగా ఆద్య శౌర్య ఇద్దరు కూడా వచ్చి నిజాలు బయట పెట్టిన తర్వాత రఘురామ్ ఇక రామలక్ష్మి అందరు కూడా నిజం తెలుసుకొని పీటల మీద శౌర్యని కూర్చోబెట్టి శ్రీనుని లేపి రామలక్ష్మి మెడలో తాళి కట్టించిన తర్వాత రఘురామ్ అలాగే జానకి ఇద్దరు కూడా రామలక్ష్మి శౌర్య ఇద్దరిని కూడా ఆశీర్వదించి నిండు నీరేళ్ళు ఇద్దరు కూడా చల్లగా ఉండమని మరి దీవించబోతున్నారా? అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. శ్రీను ఇక రామలక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉండగా రామలక్ష్మికి ఒళ్ళంతా కూడా చెమటలు పడుతూ ఉంటాయి. శ్రీనుకు కూడా ఇష్టం లేకపోయినా లక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. అప్పుడే ఆద్య శౌర్య ఇద్దరు కూడా పెళ్లి మండపంలోకి వచ్చి పెళ్ళి ఆపండి అని గట్టిగా అరవడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటే, ఏం చేస్తున్నావు నువ్వు? నా కొడుకుని దక్కించుకోవడం కోసం రామలక్ష్మితో ఈ శ్రీనుగాడి పెళ్ళి ఆపేస్తున్నావా అనగానే, లేదత్తయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి అనగానే, చూసారా అన్నయ్య, అందరూ చూడండి ఈ ఆద్య ఏం చేస్తుందో, వాడిని తీసుకుని వచ్చి ఇప్పుడు రామలక్ష్మితో పెళ్లి జరిపిస్తే శ్రీనుని ఎగరేసుకుపోవచ్చని అనుకుంటుంది అని అంటూ ఉండగా, మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి ఆద్య అంటూ ఉంటుంది. వెంటనే పద్మ, నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నానే, కానీ ఈ ఇంట్లో వాళ్ళే నీకు ఇంకా అర్థమైనట్లేరు, నువ్వు కూడా వాళ్ళకి అర్థమైనట్లేవు, అమెరికా నుంచి వచ్చిన పాముకి ఈ అయోధ్యలంక పాలు పోసి పెంచుతున్నారే అని ఈ విధంగా అంటూ ఉండగా పద్మ అని చెప్పి రఘురామ్ గట్టిగా అరుస్తాడు. అన్నయ్య అనగానే, ఒక్క నిమిషం ఉండమ్మా, ఆది ఏం చెప్పాలనుకుంటుందో చెప్పనివ్వు అనగానే, పెద్దనాన్న, రామలక్ష్మి ఈ పెళ్ళి కావాలని చేసుకోవట్లేదు, శౌర్య సార్ మీద ఉన్న కోపంతో మాత్రమే రామలక్ష్మి ఈ పెళ్ళికి ఒప్పుకుంది అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. ఈ నిజమేనా నువ్వు బయట పెట్టాలనుకుంది అని చెప్పి రఘురామ్ అంటూ ఉండగా, ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి శౌర్య వెంటనే ఆ వీడియోని తీసి రఘురామ్ చేతికి ఇవ్వగానే రఘురామ్ ఆ వీడియో అంతా కూడా చూస్తూ ఉంటాడు. అందులో అస్మిత బండారం అంతా కూడా బయట పెడతారు.
ఆ రోజు హాకీలో తను ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళడానికి చేసిన కుట్రలన్నీ కూడా తన తండ్రి నోటుకుంటా తాను చెప్పాడు కదా అస్మిత వాళ్ళ నాన్న. ఆ వీడియోలు అన్నీ కూడా చూస్తూ ఉంటాడు రఘురామ్. కావాలనే నా కూతురు సౌరిని నా కూతురుని అలాగే సౌరిని విడదీయడానికి ఇదంతా చేశారా? అది అర్థం చేసుకోక రామలక్ష్మి సౌరిని పెళ్లి చేసుకోనని చెప్పింది. మేమేమో పెద్దవాళ్ళం ఆలోచించకుండా సౌరిని అలాగే రామలక్ష్మిని కలపాలని చేసే ప్రయత్నం ఆపేసి ఎలాగైనా రామలక్ష్మికి పెళ్లి చేయాలని, అది కూడా శ్రీనుతో పెళ్లి చేయాలని ఆలోచించి పెద్ద తప్పు చేశాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు రఘురామ్. వెంటనే శ్రీను పీటల మీద నుంచి లే అనగానే శ్రీను ఇక తాలిబొట్టు పట్టుకొని లేస్తూ ఉంటాడు. పద్మ షాక్ అయిపోయాలని చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి కూడా లేచి నించుంటుంది. వెంటనే అమ్మ రామ, సౌరి ఏ తప్పు చేయలేదు, ఇదంతా అస్మిత ఆడిన నాటకం అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి సౌరిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే సౌరి కూడా రామలక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. రామలక్ష్మి, నిన్ను మోసం చేస్తానని ఎలా అనుకున్నావు? నా తల్లి కంటే నిన్నే ఎక్కువగా ప్రాణంగా ప్రేమించాను. నిన్ను జన్మ జన్మలకి నువ్వే నా భారీగా ఉండాలని కోరుకున్నా నన్ను నువ్వు తప్పుగా అపార్థం చేసుకున్నావు. ఇదంతా అస్మిత ఆడిన నాటకం. తను గర్భం దాల్చలేదు, కావాలని ఆ రోజు మా మధ్య ఏదో జరిగిందని తను గర్భం దాల్చిందని నాటకం ఆడినప్పుడు నాకు ఇంకొక మార్గం ఏమీ దొరకలేదు. తన నోటిగుంటా నిజాన్ని రప్పించడానికే తనని పెళ్లి చేసుకున్నట్లు డ్రామా ఆడాను. చివరికి తన నోటిగుంటానే నిజం రప్పించాను రామలక్ష్మి అనగానే నన్ను క్షమించండి సార్, మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోవడమే కాకుండా చాలా చిత్రహింసలు పెట్టాను. ఆ అస్మిత చెప్పిన మాటలు విని మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి సార్ అనగానే నేను నిన్ను క్షమించడం ఏంటి రామలక్ష్మి, నీ స్థానంలో ఎవరున్నా అలాగే ఆలోచిస్తారు, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు అని ఈ విధంగా అంటూ ఉంటాడు. వెంటనే పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్ళి పీటల మీద కూర్చోండి సార్ అనగానే వెంటనే సౌర్యకి రఘురమిక చేతికి తాళి బొట్టివ్వడంతో వెంటనే ఆ తాళిని తీసుకువెళ్ళి సౌర్య పీటల మీద కూర్చొని రామలక్ష్మి మెడలో తాళి కడతాడు. అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు, కానీ పద్మ మాత్రం అలానే ఉండిపోతుంది. పాపం రామలక్ష్మి కోడలిగా వస్తే ఆస్తి వస్తుందన్న సంతోషంలో తను ఉంది, కానీ చివరికి ఆస్తి ఏమీ దక్కలేదు. పాపం బాధపడుతూ ఉంటుంది. వెంకట్రావు పద్మ దగ్గరికి వచ్చి, ఏంటే శుభం అని రామలక్ష్మి సౌర్యుల పెళ్లి జరుగుతుంటే అలా మొహం పెట్టుకున్నావేంటి, అక్షంతలు తీసుకోవాలని ఆశీర్వదిద్దాం అనగానే మీరు ఆశీర్వదించండి అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది పద్మ. తాళి కట్టిన తర్వాత సౌర్య అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు. వెంటనే వచ్చి రఘురామ్ అలాగే జానకి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. వెంటనే రామలక్ష్మి ఆజ్ఞన పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. బాధపడుకు రామా, నీ సౌర్య సార్ నీ దగ్గరికి వచ్చేసారు కదా, ఇక సంతోషంగా ఉండు, సౌర్య సార్తో కలిసి సౌర్య సార్ని సంతోషంగా ఉంచి నువ్వు కూడా సంతోషంగా ఉండని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. ఇక మరి నిజంగా అస్మిత కుట్రని బయట పెట్టి రామలక్ష్మి మెడలో సౌర్య తాళి అయితే కట్టాడు, కానీ అసలు అస్మిత రామలక్ష్మి అలాగే సౌర్యని సంతోషంగా ఉండనిస్తుందా లేదా, ఏం జరుగుతుంది?